జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో భారత్-పాక్ సరిహద్దు ప్రాంతమైన హీరానగర్ సెక్టార్ సన్యాల్ గ్రామంలో ఉగ్రవాదులకు రక్షణ దళాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. అయితే పూంచ్ పోలీసులు కలిసి సంయుక్తంగా చేపట్టిన సెర్చ్ ఆపరేషన్లో భాగంగా భారత రక్షణ దళాల బృందంపై ఉగ్రవాదులు ఆకస్మికంగా కాల్పులు జరపడానికి యత్నించారు. ఇక దాంతో రక్షణ దళాలు కూడా అప్రమత్తమై ఎదురు కాల్పులకు దిగింది. కొంతమంది అనుమానితులు ఆ ప్రాంతంలో నిఘా వేసినట్లుగా సమాచారం అందుకున్న రక్షణ దళాలు ఆదివారం సాయంత్రం వేళ సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులకు రక్షణ దళాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. నిన్న భారత ఆర్మీ బలగాలు పూంచ్ పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఇక సూరాన్ కోట్లో ఉగ్రవాదులు మాటు వేశారన్న సమాచారంతో ఈ జాయింట్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన విషయాన్ని పసిగట్టిన ఉగ్రముఖలు ఓ అటవీ ప్రాంతంలోకి చేరుకున్నారు. అయితే అక్కడ ఉగ్రవాదులకు సంబంధించిన కొన్ని మారణ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఆపరేషన్ కొనసాగింపులో భాగంగా ఆదివారం నాడు ఉగ్రవాదులు భారత రక్షణ దళాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఈ ఎన్కౌంటర్ కు సంబంధించి ఎవరైనా గాయపడ్డారా, మరణించారా అనే విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.